హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా మెథడాలజీ, మ్యాథ్స్, సైన్స్ మెథడాలజీ గురించి తెలుసుకుందాం. ఆన్లైన్ టెస్ట్లు ఎవరైనా రాయాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఉంటాయి. వాట్సాప్ ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో ఆన్లైన్ టెస్ట్లు పోస్ట్ చేయబడతాయి. ఇది ఒక యథార్థాల సమూహాన్ని ఏర్పరుస్తుంది. ఆప్షన్ 1 సిద్ధాంతం, ఆప్షన్ 2 పరికల్పన, ఆప్షన్ 3 నియమము, ఆప్షన్ 4 భావన. ఇది ఒక యథార్థ సమూహాన్ని ఏర్పరుస్తుందంటే ఆప్షన్ 4 భావన. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విషయంపై దృఢమైన నమ్మకం ఏర్పడి విద్యార్థులు పూర్తి విషయాన్ని నేర్చుకున్నామన్న తృప్తి కలిగే పాఠ్య ప్రణాళిక విధానం పద్ధతి. ఆప్షన్ 1 ఏకకేంద్ర విధానం, ఆప్షన్ 2 శీర్షిక విధానం, ఆప్షన్ 3 మనోవైజ్ఞానిక పద్ధతి, ఆప్షన్ 4 తార్కిక క్రమ పద్ధతి. ఒక విషయంపై దృఢమైన నమ్మకం ఏర్పడి విద్యార్థులు పూర్తి విషయాన్ని నేర్చుకుంటున్నామన్న తృప్తి కలిగే పాఠ్య ప్రణాళిక విధానం పద్ధతి, ఆప్షన్ 2 శీర్షిక విధానం. నెక్స్ట్ క్వశ్చన్. అఖిల భారత విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయ సంఘం వారి సిఫారసు మేరకు ప్రతి ప్రయోగశాలలో ఒక్కో విద్యార్థికి ఉండవలసిన స్థలం. ఆప్షన్ 1 100 చదరపు అడుగులు, ఆప్షన్ 2 15 చదరపు అడుగులు, ఆప్షన్ 3 60 చదరపు అడుగులు, ఆప్షన్ 4 30 చదరపు అడుగులు. అఖిల భారత విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయ సంఘం వారి సిఫారసు మేరకు ప్రతి ప్రయోగశాలలో ఒక్కో విద్యార్థికి ఉండవలసిన స్థలం ఆప్షన్ 4 30 చదరపు అడుగులు. నెక్స్ట్ క్వశ్చన్. జీనస్ మరియు స్పైసెస్ అనే పదాలు మొదటగా ఉపయోగించిన వ్యక్తి. ఆప్షన్ 1 కరోలస్ లిన్నేనియస్, ఆప్షన్ 2 అరిస్టాటిల్, ఆప్షన్ 3 ఎంప్లోడోక్లస్, ఆప్షన్ 4 సోక్రటీస్. జీనస్ మరియు స్పీసెస్ అనే పదాలు మొదటగా ఉపయోగించిన వ్యక్తి ఆప్షన్ 2 అరిస్టాటిల్. నెక్స్ట్ క్వశ్చన్. హెడ్బార్డ్ పీరియడ్ పథకంలోని 5వ సోపానం. ఆప్షన్ 1 విషయ విశదీకరణం, ఆప్షన్ 2 సంసర్గం, ఆప్షన్ 3 సాధారణీకరణం, ఆప్షన్ 4 అన్వయం. హెడ్బార్డ్ పీరియడ్ పథకంలో 5వ సోపానం ఆప్షన్ 4 అన్వయం. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠ్య ప్రణాళిక చట్టం 2011 యొక్క కీలక సూత్రం కానిది. ఆప్షన్ 1 అభ్యసనం సంబంధించి పిల్లల శక్తి సామర్థ్యాన్ని ఎల్లవేళ దృష్టిలో ఉంచుకోవడం, ఆప్షన్ 2 పాఠశాల వెలుపలి జీవితాన్ని అనుసంధానం చేయడం, ఆప్షన్ 3 అభ్యసన ప్రక్రియ అంచనా కంటే నేర్చుకున్న పాఠ్యాంశాల అంచనాకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఆప్షన్ 4 పరీక్షలను మరింత అనుగుణ్యంగా తరగతి గది జీవితంతో ఏకీకృతం చేయడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠ్య ప్రణాళిక 2011 యొక్క కీలక సూత్రం కానిది ఆప్షన్ 3 అభ్యసనం ప్రక్రియ యొక్క అంచనా కంటే నేర్చుకున్న పాఠ్యాంశాల అంచనాకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. నెక్స్ట్ క్వశ్చన్. గణిత శాస్త్ర పరికరాలు అందుబాటులో లేని ఆ కాలంలోనే భూభ్రమణం పట్టే కాలం 23 గంటల 56 నిమిషాల 4.1 సెకండ్లుగా గణించిన భారతీయ గణిత శాస్త్రవేత్త. ఆప్షన్ 1 భాస్కరాచార్య, ఆప్షన్ 2 ఆర్యభట్ట, ఆప్షన్ 3 బ్రహ్మగుప్త, ఆప్షన్ 4 రామానుజన్. గణిత శాస్త్ర పరికరాలు అందుబాటులో లేని ఆ కాలంలో భూభ్రమణానికి పట్టే కాలం 23 గంటల 56 నిమిషాల 4.1 సెకండ్లుగా గణించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఆప్షన్ 2 ఆర్యభట్ట. నెక్స్ట్ క్వశ్చన్. సిద్ధాంత నిరూపణలో ఒక విద్యార్థి దత్తాంశం నుంచి సారాంశంకు గతంలో తెలిసిన భావనలు, సూత్రాలను సోపాన క్రమంలో అమర్చుకుంటూ నిరూపించాడు. అతని ఉపగమం. ఆప్షన్ 1 ఆగమన, ఆప్షన్ 2 నిగమన, ఆప్షన్ 3 విశ్లేషణ, ఆప్షన్ 4 సంశ్లేషణ. సిద్ధాంత నిరూపణలో ఒక విద్యార్థి దత్తాంశం నుండి సారాంశంకు గతంలో తెలిసిన భావనలు, సూత్రాలను సోపాన క్రమంలో అనువర్తించుకుంటూ నిరూపించాడనేది ఆప్షన్ 4 సంశ్లేషణ. నెక్స్ట్ క్వశ్చన్. అన్వేషణ పద్ధతి లేక హ్యూరిస్టిక్ పద్ధతికి మూలాధారమైన హ్యూరిస్కో అనేది అనగా నేను కనుక్కున్నాను అనేది అనమాట. ఆప్షన్ 1 జర్మన్ పదం, ఆప్షన్ 2 లాటిన్ పదం, ఆప్షన్ 3 గ్రీక్ పదం, ఆప్షన్ 4 అరబిక్ పదం. అన్వేషణ పద్ధతి లేక హ్యూరిస్టిక్ పద్ధతి మూలాధారమైన హ్యూరిస్కో అనేది ఒక గ్రీకు పదం. నెక్స్ట్ క్వశ్చన్. ఎడ్గార్ డేల్ అనుభవ శంకులో పైనుంచి కిందకి వెళ్ళే కొలది ప్రత్యక్ష అనుభవం. ఆప్షన్ 1 పెరుగుతుంది, ఆప్షన్ 2 తగ్గుతుంది, ఆప్షన్ 3 ఏ మార్పు ఉండదు, ఆప్షన్ 4 స్థిరంగా తగ్గుతుంది. ఎడ్గార్ డేల్ అనుభవ శంకులో పైనుంచి కిందకి వెళ్ళే కొలది ప్రత్యక్ష అనుభవం ఆప్షన్ 1 పెరుగుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి భవిష్యత్తులో ఏ రంగంలో అయితే సమర్థవంతంగా ఎదగలడో అంచనా వేసి చెప్పే మూల్యాంకనం. ఆప్షన్ 1 సంకలనాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 2 నిర్మాణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 3 ప్రాగుక్తిక మూల్యాంకనం, ఆప్షన్ 4 లోప నిర్ధారణ మూల్యాంకనం. విద్యార్థి భవిష్యత్తులో ఏ రంగంలో అయితే సమర్థవంతంగా ఎదగలడో అంచనా వేసి చెప్పే మూల్యాంకనం ఆప్షన్ 3 ప్రాగుక్తిక మూల్యాంకనం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.